ప్రకారము జరగబోయే ప్రతి నేరానికి పోలీసులు ఏమి గ్యారెంటీ ఉండాలని నేను అనుకోను. ఎందుకంటే మీకేం కాలజ్ఞానం తెలియదు, ఊహించగలుగుతారు. ఇక్కడ జరగచ్చు, జరగకపోవచ్చు, ఈ ఎలిమెంట్స్ ఇట్లా ఊహించుకోవాలి. ఒకసారి మీ ఊహ కరెక్ట్ అవుతుంది, ఒకసారి మీ ఊహ కూడా నేరం జరుగుతుంది. సో మిమ్మల్ని నేను ఏం చేయను. అది నా బాధ ఏంటంటే నేరం జరిగిన తర్వాత మళ్ళా నేరం జరగకుండా మీరు జాగ్రత్త తీసుకోవడం మీ బాధ్యత. ఇక్కడ నా బాధ ఏంటంటే నిన్న ఎవడు కిరికిరి భాష అనేవాడు, విజయ్ కుమార్ అనేవాడు ఎవడైతే దాడి చేసి పుట్టినాడో, హత్యా ప్రయత్నం చేసినాడో 307 సెక్షన్లో ముద్దాయిలై నిన్నైనాడు. 307 అయినాడు. నిన్న 307లో ముద్దాయి అయిన వ్యక్తులు 24 గంటలు గడవక ముందే మరొక 307లో ముద్దాయిలు అవుతున్నారు. 2-3-4 కిలోమీటర్ల లోపలంటే వాని ధైర్యం అనాలన్నా, ప్రభుత్వం చూసి మకురనాలన్నా, పోలీసులు మమ్మల్ని ఏమన్నారని చెప్పే వాని మకురు చేస్తాలా? వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత శిక్ష లేదు సార్. రాజకీయాలలో మేము ఏడైనా బాహాబాగి అన్నప్పుడు అంటే ఏదో కేకలు వేసుకుంటే జరిగిందంటే మీరేం చేస్తారు? ఆవేశం. ఇది ఆలోచన ప్రకారము, పథకం ప్రకారం చేసే వ్యవహారం. అప్పుడు మిమ్మల్ని ఏమనుకుంటారు ఎవరైనా అంటే కదా, వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు నేరం చేస్తున్నారు. పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేపచ్చు, వాళ్ళు నిద్రపోలేదు. ఉండండి సార్, మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్. మాకు గౌరవం ఉంది సార్ మీ మీద. మేమందరం ఎమ్మెల్యేలము, ఎంపీలుగా ఉండేవాళ్ళం, పనిచేసిన వాళ్ళము, మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము. మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వంలో భాగం మీరు, మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది. మేము అడుగుతాం, డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి, డెమోక్రసీని కాపాడండి. ఇంకొకటి ఫైనల్గా చెప్పమంటారా, వాళ్ళ దగ్గర